నా హైందవ మిత్రులందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను మాట్లాడబోయే కంటెంట్ మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి లోపలికొచ్చారు. అయితే ఈ వ్యక్తి లఫుట్, లోఫర్, లత్కోర్, లుచ్చా, లలిత్ కుమార్ అన్నటువంటి ఈ వ్యక్తి కోసం నేను మాట్లాడినప్పుడు హిందూ మిత్రుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అని నేను వివరణ ఇస్తున్నా. ఎందుకంటే మీరు హర్ట్ అవ్వటం, మా హిందూ నాయకుడిని తిట్టారు, మా అన్నని తిట్టారు అని మీరు ఎవరైనా బాధపడతారేమో అని నేను ముందుగానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, ఎందుకు తిట్టబోతున్నా అని. వాడు చాలా దారుణంగా నిన్న వీడియోలో నా కోసం మాట్లాడాడు. నా తల్లిదండ్రుల మాట కూడా ఎత్తాడు. అది తప్పు కదా. ఇప్పుడు ఆ లఫుట్, లోఫర్, లత్కోర్, లుచ్చా, లలిత్ కుమార్ని నేను తిట్టడానికి కారణం హిందుత్వం కాదు. మరలా చెప్తున్నా, ఆ లఫుట్, లత్కోర్, లుచ్చా గారిని, లలిత్ కుమార్ గారిని నేను తిట్టడానికి హిందుత్వానికి సంబంధం లేదు. కేవలం చాలా రోజుల నుంచి చూస్తున్నా వాడు నా కోసం చాలా ఎక్స్టెండ్కి మాట్లాడుతున్నాడు, లిమిట్స్ దాటి మాట్లాడుతున్నాడు, హద్దులు పద్దులు లేకుండా మాట్లాడుతున్నాడు, వ్యంగ్యంగా వెటకారంగా బూతులు కలిపి ఆ బూతుగాడు నా ఇంట్లో వాళ్ళని కలిపి మాట్లాడుతున్నాడు. చూశాను. ఈరోజు వాడికి సరైన బుద్ధి చెప్పాలని నేను మాట్లాడడానికి వచ్చాను. అంతే తప్ప హిందువుల మీద కోపంతో కాదు, హిందువు అని కాదు, హిందూ నాయకుడని కాదు. వాడొక బూతుగాడు, వాడొక వేస్ట్గాడు, వాడొక లుచ్చా లత్కోరుగాడు, వాడొక లోఫర్గాడు, వాడు పనికి మాలిన యదవనా కొడుకు. కాబట్టి నేను మాట్లాడుతున్నా. అది హిందూ మిత్రులందరికీ నేను ఒక క్లారిటీ చేశాను. అతను హిందూ అని నేను మాట్లాడడం లేదు, హిందూ నాయకుడిని మాట్లాడడం లేదు, హిందువులకి పెద్ద అని మాట్లాడడం లేదు. హిందువులందరినీ నేను ప్రేమిస్తాను. నా స్నేహితులు 10 మంది ఉంటే 10 మందిలో 8 మంది హిందువులే ఉన్నారు. నేను హిందువుల మతాన్ని, హిందువుల విశ్వాసాన్ని నేను గౌరవిస్తాను. నేను కించపరచను, ఎక్కడ కూడా హేళన చేయను, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా నేను మాట్లాడను. ఇది కేవలం నేను లలిత్ కుమార్ అనేటువంటి లుచ్చా గారిని పర్సనల్గా మాట్లాడుతున్నా, ఒక వ్యక్తిని మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను తప్ప ఇక్కడ మతాన్ని జోడించొద్దండి. క్రైస్తవ్యం, హిందుత్వం అని జోడించకండి.